ఇక ఏపీలో కురిసిన వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇప్పుడు దాదాపు అయితే విపత్తుల ఆవర్తనం ఏదైతే కొనసాగుతుందో ప్రాంతాలకి ఆనుకూలంగా అయితే తీరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ అల్పపీడనం ఏర్పడడంతో దాదాపు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో పాటు ఈ యొక్క 3 ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం ఈ యొక్క 3 ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 4 రోజులకి ఈ యొక్క వర్షాలు కురవడంతో అయితే దాదాపు రోడ్లన్నీ జలమయంగా మారిన దృశ్యాలు అయితే మనకు నిత్యం కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా రాయలసీమ అలానే ఉత్తర కోస్తా ఈ యొక్క ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. మరో పక్కన అయితే ఈ యొక్క 2-3 రోజుల్లో ఉన్నాయి సరే మనకి నైరుతి పవనాలు అయితే తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు మనకి వెల్లడించడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పూర్తిగా అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వాటర్ ఇబ్బంది కలిగి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీటి సదుపాయం లేక కూడా చాలా ఇబ్బందులు అయితే అల్లూరు, పాడేరు జిల్లాల్లో అయితే వీళ్ళందరూ ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఈ వాటర్ ఎక్కువగా రావడంతో నిన్న అంతా కూడా వాటర్ వెళ్ళే ప్రదేశం కూడా లేకపోవడంతో అక్కడ జరగడం అయితే జరిగింది. అలానే సముద్రం వైపు చెక్ చేసుకుని ఒకవైపు మనం సముద్రం వైపు చూసుకుంటే అరేబియా సముద్రం అలానే దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కూడా నైరుతి పవనాలు చురుగ్గా కదలడంతో 2-3 రోజుల్లోనే ఈ యొక్క నైరుతి పవనాలు అయితే ఈ తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంటుంది. మరొక వైపు అదే విధంగా లోపల మొత్తం సముద్రం అంతా కూడాను చాలా వాటర్ అల్జడి అయితే ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మనం చూసుకుంటూ ఉంటే ఈ యొక్క వర్ష తీవ్రత అయితే ఉండడంతో భారీ ఎత్తున అయితే ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని అధికారులు కూడా అప్రమత్తం చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అయితే షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో పక్కనైతే ఎక్కడికక్కడ వాటర్ ఈ జలమయం అయిందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ ను కూడా క్లియర్ చేయడానికి అయితే అధికారులు అయితే సంసిద్ధమవుతున్నారు. ఈ వర్షం అయితే మరికొద్ది రోజులైతే ఇలానే పడే అవకాశం ఉంటుంది. వారం రోజులు కూడా ఈ వర్షం అయితే వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో దాదాపు అధికారులందరూ కూడా అప్రమత్తం అయితే జరుగుతుంది. వాతావరణానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ అన్ని విధాలుగా అందించడానికి అయితే ఉంటుంది. వాతావరణం ఈ ఈదురుగాలు అయితే 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అయితే తీరం వెంబడి అయితే ముందుకు సాగడం అయితే జరుగుతుంది. తీరం వెంబడి ఈ యొక్క ఈదురుగాలు ఉండడంతో మత్స్యకారులు కానీ ఆ సముద్ర ప్రదేశాలకు వెళ్లే వాళ్ళు అయితే ఎవరు వెళ్ళకూడదని విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ నైరుతి ఋతుపవనాలు రావడంతో దాదాపు అగ్నికార్తలుగా మనం ఇప్పుడు ప్రస్తావిస్తుంటాము. మే నెల ఎండింగ్ లో కావచ్చు, మే నెల జూన్ ఫస్ట్ వీక్ లో అయితే అగ్నికర్తలుగా అంటారు. ఈ ఎండ తీవ్రత ఒక్కపోతతో అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానికి భిన్నంగా అయితే నైరుతి పవనాలు అతి ముందుగా రావడంతో ఎవరికి కూడా ఉక్కపోత గానీ, వేడిగాల్పులు గానీ లేకుండా చల్లదనాన్ని రావడంతో అయితే చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో చాలా చోట్ల అయితే వర్షం కురవడంతో, అధిక వర్షం కురవడంతో వాళ్ళ యొక్క పంటలు నష్టపోవడంతో ఎక్కడికక్కడ టార్పన్లు పరుచుకొని ఆ యొక్క ధాన్యాన్ని, పంటలను అయితే దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఏదైతే నష్టపోతున్నామో, ఏదైతే తడిసిపోయిందో దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దానికి గిట్టుబాటు ధర కల్పించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క ట్రైన్ సర్వీసెస్ అయితే అరకు, పాడేరు వెళ్లే ఈ ట్రైన్ సర్వీసెస్ కూడా ఈ వర్షం అయితే అంతరాయం కలిగించడంతో ట్రైన్స్ అని దాదాపు 4 నుండి 3 గంటల వరకు అయితే ఆలస్యంగా నడవడం అయితే జరుగుతుంది. ఈ పూర్తి స్థాయిలో అయితే వర్ష బీభత్సంగానే దీన్ని మనం ప్రకటించుకోవచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరి చేస్తుందో, ముఖ్యంగా వరి రైతుల వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తుందో, ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చిన సమయం చూసుకొని కూడా మేము ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా, మండలాధికారులని హెచ్చరించినా, విజ్ఞప్తులు పంపించినా పట్టించుకోకుండా కొనుగోళ్లు ప్రారంభం చేయకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వడ్లు తడిసిపోయి రైతులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, రైతుకు గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళి చూస్తే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకొని, అన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ సర్కారు, మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కూడా మా దగ్గరికి ఒకసారి కూడా రావట్లే, అన్న నువ్వన్నా కనీసం మాతో పాటు మద్దతుగా ఉండంటే ఈరోజు వారికి మద్దతుగా నిలబడి
ఇక్కడ అర్లీ దగ్గర రాస్తా రోకో ధర్నా చేయడం జరిగింది. ధాన్యాన్ని వెంటనే